2012 లో ఒక మనిషి డైరెక్ట్ స్పేస్ నుంచే జంప్ చేశాడు. ఇదంతా ఎలా అయిందంటే అప్పుడు రెడ్ బుల్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు, రెడ్ బుల్ స్ట్రాటోస్ ఛాలెంజ్ అన్నమాట. సో ఇక్కడ గోల్ ఏంటంటే ఒక వ్యక్తిని స్పేస్ లోకి తీసుకువెళ్లి అంటే స్ట్రాటోస్ఫియర్ వరకు తీసుకెళ్తారు. అక్కడ స్పేస్ దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి ఇలా జస్ట్ దూకేయమంటారు. దీనికి ఫెలిక్స్ అనే ఒక మనిషి నేను చేస్తాను అని ముందరకొచ్చాడు. నేను స్పేస్ లో వెళ్లి స్ట్రాటోస్ఫియర్ నుంచి దూకుతాను అనేసి ఛాలెంజ్ చేస్తాడు. 14th అక్టోబర్ కి అదే అయింది. ఆ రోజు ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఊపిరి బిగించుకుంది. స్పెషల్ డిజైడ్ బెలూన్ లాంటిది ఫెలిక్స్ ని స్పేస్ లోకి అంటే స్ట్రాటోస్ఫియర్ లోకి తీసుకెళ్లింది. 1,70,000 ఫీట్ పైకే వెళ్ళాడు. అంటే భూమి నుంచి 30 కిలోమీటర్ల పైన. అక్కడి నుంచి ఒక్కసారిగా కింద చూసి వెంటనే దూకేస్తాడు. ఆ క్షణంన ఎన్నో వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. ప్రపంచంలోనే సౌండ్ బ్యారియర్ ని బ్రేక్ చేసి ఒక మనిషి మొట్టమొదటిసారిగా స్పేస్ నుంచి భూమి పైకి జంప్ చేశాడు. ఈ జంప్ మొత్తం అంటే ఆ మనిషి భూమి పైకి ఎంటర్ అవ్వడానికి 10 నిమిషాలు పడింది. ఆ 10 నిమిషాల్లో స్పేస్ నుంచి జంప్ చేసిన 4 నిమిషాల తర్వాత ఫెలిక్స్ పారాషూట్ ని ఓపెన్ చేశాడు. అక్కడి నుంచి ఎన్నో ఫోర్సెస్ ఎన్నో సార్లు తిరిగి ఫైనల్ గా ఫెలిక్స్ భూమి పైకి అడుగు పెట్టాడు. అంటే ఇక్కడ మోరల్ పాయింట్ రికార్డ్ బ్రేక్ చేయడం కంటే మనిషి అనుకుంటే దేనికి లిమిట్ లేదు.